వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. TG20 వేలంలో భారీ ధర పలికారు టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ. 5 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చారు తిలక్ వర్మ. అయితే తిలక్ వర్మ కోసం పోటీ పడ్డాయి మెదక్ తో పాటుగా పాలమూరు, నల్గొండ జట్లు. 33 లక్షల భారీ ధరకు తిలక్ ను సొంతం చేసుకున్నారు మెదక్ ఫాల్కన్స్. భారత T20 జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు ఇటీవల తిలక్ వర్మ. అయితే 24 గంటల్లోనే తిలక్ కు మరో జాక్పాట్ లభించింది. వేలం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాదాపు 1300 మందికి పైగా ఆటగాళ్లు. కేవలం 160 మంది ప్లేయర్స్ ను మాత్రమే షార్ట్ లిస్ట్ చేసింది HCA. జూన్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి TG20 టోర్నమెంట్. మొత్తం మ్యాచ్లన్నీ కూడా ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లోనే జరగబోతున్నాయి. మొత్తం మీద ఈ నెల 21 నుంచి TG20 టోర్నమెంట్ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో దాదాపు 160 మంది ప్లేయర్స్ ను షార్ట్ లిస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. దాదాపు 1300 మందికి పైగా ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ కోసం వేలం కోసం పోటీ పడ్డారు. అయితే 24 గంటల్లోనే తిలక్ వర్మ మరో జాక్పాట్ కొట్టారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికైనా భారత T20 జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడం. తాజాగా మెదక్ ఫాల్కాన్ 33 లక్షల భారీ ధరకు తిలక్ వర్మను సొంతం చేసుకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, TG20 భారీ వేలమని చెప్పుకోవాలి. 33 లక్షల భారీ ధరకు తిలక్ వర్మను సొంతం చేసుకోవడం జరిగింది. కానీ అసలు తిలక్ అందుబాటులో ఉంటారా? ఇదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఎలా చూడొచ్చు పూర్తి అప్డేట్స్ అంటే? ప్రధానంగా భారత్ T20 జట్టు వైస్ కెప్టెన్ ఎంపికైన 24 గంటల్లోనే మరి తిలక్ ఈ లీగ్ లో జాక్పాట్ కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి వేలంలోనే అత్యధికంగా 33 లక్షల భారీ ధరకు కూడా ఆయన మరి అమ్ముడుపోయి సరికొత్త రికార్డుని అయితే సృష్టించిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ప్రధానంగా ఈ వేలానికి సంబంధించి తిలక్ వర్మ దాదాపు 5 లక్షల గ్రేట్ ప్రైజ్ తో మరి వేలంలోకి వచ్చాడు. అయితే తిలక్ కోసం మెదక్ ఫాల్కాన్, పాలమూరు స్ట్రైకర్స్, అలాగే నల్గొండ జట్లు, 3 జట్లు కూడా హోరాహోరీగా పోటీ పడ్డాయి. చివరకు 33 లక్షల అత్యధిక ధరకు మరి మెదక్ ఫాల్కాన్స్ అతన్ని దక్కించుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కీలక ఆటగాళ్ళందరూ కూడా లీగ్ లో ఏదైతే మహమ్మద్ సిరాజ్ వరంగల్ వారియర్స్ జట్టు 14 లక్షలకు కొనుగోలు చేసింది. దాంతో పాటు మిలింద్ ఆనంద్ కూడా మరి ఇతను తెలంగాణ డీజీపీ టీవీ ఆనంద్ కుమారుడు. సో ఈయన బౌలర్ ను అన్విత ఖమ్మం ఏసెస్ సంబంధించి 17 లక్షలకు ఈయన దక్కించుకున్నారు. అంటే మంచి అరుదైన గౌరవం దక్కిందని చెప్పి మంచి ప్రైజ్ కూడా వచ్చిందండి. డీజీపీ కుమారుడు ఆయన అయితే మిలింద్ ఆనంద్. దాని తర్వాత తేడాల అమన్ రావు వరంగల్ వారియర్స్ కు సంబంధించి 12 లక్షలకు కొనుగోలు చేసింది. త్యాగరాజన్ కూడా రంగారెడ్డి రైజర్స్ 11 లక్షలకు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే తన్మయ అగర్వాల్ కూడా కరీంనగర్ డైమండ్స్ 8 లక్షలకు దక్కించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. హైదరాబాద్ లోనే ప్రముఖ రామోజీ ఫిలిం సిటీలో ఈ చారు శర్మ ఆధ్వర్యంలో ఈ వేలం జరిగింది. మొత్తం కూడా ఏదైతే మొత్తం దీనికి సంబంధించి 1300 మందిని పైగా రిజిస్టర్ చేసుకోగా HCA కేవలం 160 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. ఆ షార్ట్ లిస్ట్ చేయడంలో లీగ్ లో మొత్తం 8 ఫ్రాంచైజీలు ఉన్నాయి. 8 ఫ్రాంచైజీలకు గాను ఈ మొత్తం కూడా పోటీలు జరగనున్నాయి. ఈ లీగ్ లో ఈ జూన్ 20 నుంచి లేదా 21 నుంచి ఇది ప్రారంభం అవుతుంది. దాదాపు 21 రోజుల పాటు మొత్తం కూడా ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ టోర్నీలో మొత్తం 32 మ్యాచ్లు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతాయని కూడా మరి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో పాటు కీలకమైనటువంటి ఆటగాళ్లు కూడా మరి చాలా కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఇటు రంగారెడ్డికి సంబంధించినటువంటి రైజర్స్ కి సంబంధించినటువంటి జట్టు గాని, అలాగే మొత్తం కూడా అంటే నల్గొండ జట్టు కానీ, అలాగే పాలమూరు స్ట్రైకర్స్ కానీ, ఇట్లా అన్ని 8 జట్లు కూడా కీలక ఆటగాళ్లను దక్కించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో కొంతమంది చింతల రక్షణ పెట్టి 6 లక్షలకు నల్గొండ నైట్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అజయ్ వేవ్ గౌడ్ ను ఆల్రౌండర్ అయిన 11 లక్షలకు హైదరాబాద్ ఛాంపియన్స్ కొనుగోలు చేశారు. సో ఖచ్చితంగా ఇట్లా 1300 మంది పోటీ పడితే కేవలం 160 మందిని దాదాపు ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే స్థానిక ఆటగాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనుకోవచ్చా?
ఖచ్చితంగా సిరాజ్, ఎందుకంటే చాలా మంది పోటీలో ఉన్నారు. ఈ పోటీలకు సంబంధించి దాదాపు 1300 మంది మరి అప్లై చేశారంటే అర్థం చేసుకోవచ్చు. దాంట్లో కూడా అంటే 160 మంది షార్ట్ చేశారంటే వాళ్ళ ప్రతిభ కావచ్చు, వాళ్ళ సెలెక్షన్ కావచ్చు, ఎంత కఠినంగా ఎంత కఠోరంగా మరి సెలెక్ట్ చేశారో ఇక్కడ అర్థమవుతుంది. 160 మందిలో మరి అంటే అంత మంది పోటీ పడితే 160 మందికి రావడం అనేది, ఆ 160 మందికి కూడా లోకల్ గా అంత ఈ మ్యాచ్ల తద్వారా IPL మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. దాంతో పాటు అంతర్జాతీయ మ్యాచ్లు ఏదైతే ఇండియా టీమ్ లో ఆడే అవకాశం దక్కుతుంది. కాబట్టి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ప్లేయర్స్, అటు ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్ అయినా ఇక్కడ హైదరాబాద్ మొత్తం తెలంగాణ ప్లేయర్స్ అయినా మరి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సిరాజ్. అయితే కొంతవరకు అంటే ఇప్పటికే టీమిండియా తరపున మళ్ళీ IPL కి సంబంధించి తనకంటూ ఒక ఫామ్ ని నిరూపించుకున్నటువంటి తిలక్ వర్మ సో ఒక ఐకాన్ స్టార్ గా ఐకాన్ ప్లేయర్ గా ఈ మ్యాచ్ లో కనబడుతున్నారు అనుకోవచ్చా? సో ఎలాంటి మెసేజ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు తిలక్ వర్మ పార్టిసిపేట్ చేస్తే? ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియా టీమ్ కే మరి T20 లో ఆయన వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ అనేది మన తెలుగు రాష్ట్రాలకు పెరిగే అవకాశం ఉంటుంది. అటు ఆంధ్రప్రదేశ్ అయినా మరి తిలక్ బ్రాండ్ ఇమేజ్ గా పెరిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ ఇటు తెలంగాణ కొంతవరకు ఇంగ్లాండ్ ఐర్లాండ్ లో జరగబోతున్నటువంటి T20కి ఆయన వెళ్లి ఆడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో తెలంగాణ T20కి ఆయన అవైలబుల్ ఉంటారా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ ఒక్క మ్యాచ్ 2 మ్యాచ్లకు అవైలబుల్ ఉన్నా గానీ అయితే బ్రాండ్ వాల్యూ అనేది అంటే బ్రాండ్ ని ఉపయోగించుకుని మా టీమ్ లో తిలక్ వర్మ ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఆ బ్రాండ్ ఏదైతే మెదక్ సంబంధించినటువంటి ఈ పాల్కాంట్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ కి సంబంధించి కూడా మరి ఆ తిలక్ వర్మను ఇది చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బ్రాండ్ ప్రమోషన్ లో బాగా దాంతో పాటు 1-2 మ్యాచ్లు ఆడినా కానీ మరి ఆ జట్టుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన అందుబాటులో ఉంటాడా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. వరుసగా సిరీస్లు ఉన్నాయి, వరుసగా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఎంతవరకు అందుబాటులో ఉంటాడు మరి ఆ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన ఈ మొత్తం వేలానికి సంబంధించి ప్రతి టోర్నమెంట్ కి సంబంధించినందుకు ప్రధానంగా తిలక్ వర్మ ఈ వేలంలో అలాగే ఈ మొత్తం మ్యాచ్ లో కీలకంగా మారుతున్నాడు. దాంతో పాటు మహమ్మద్ సిరాజ్ కూడా బ్రాండ్ గా మరి హైదరాబాద్ సంబంధించి బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా మంచి బ్రాండ్ ప్రమోషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా తెలుగు రాష్ట్రాలకు బ్రాండ్ ప్రమోషన్ లో కూడా బ్రాండ్ ప్రమోషన్ కి కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ ఎవరైతే తెలుగు రాష్ట్ర ప్రజలు ఉన్నారో వాళ్ళు ఆ స్థాయిలో ఇప్పుడు ఏదైతే తిలక్ వర్మ కావచ్చు, సిరాజ్ కావచ్చు, ఏ స్థాయిలో ఆడుతున్నారో ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇంకా శ్రమ పడాల్సిన అవసరం ఉంటది అనేది కూడా ఇక్కడ మరి కొత్తగా వస్తున్నటువంటి యువకులకు కొత్తగా మరి ప్లేయర్స్ కి అందరికీ కూడా మరి ఆ టీమ్ లో హెల్పింగ్ చేసే అవకాశం ఉంటది. ఏదైతే డకౌట్ లో మాట్లాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నుంచి నేర్చుకునే అవకాశం ఉంటది. రైట్ సత్య, థ్యాంక్ యూ. ఉత్తమంగా తెలంగాణ T20 వేలంలో భారీ ధర పలికారు టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ. 5 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చినటువంటి ఆయన తిలక్ వర్మ కోసం ప్రధానంగా మెదక్ తో పాటుగా పాలమూరు, నల్గొండ జట్లు పోటీ పడ్డాయి. దాదాపు 33 లక్షలకు సంబంధించిన భారీ ధరకు తిలక్ వర్మను సొంతం చేసుకుంది మెదక్ ఫాల్కాన్. భారత T20 జట్టుకు ఆయన వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. ఇటీవలే ఎంపికైనటువంటి 24 గంటల వ్యవధిలోనే తిలక్ కు మరో జాక్ పాట్ లభించిందని చెప్పుకోవాలి. వేలం కోసం రిజిస్ట్రేషన్ దాదాపు 1300 మందికి పైగా ఆటగాళ్లు పార్టిసిపేట్ చేయడం, కేవలం 160 మంది ప్లేయర్స్ ని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసింది HCI. ఇటీవలే దీనికి సంబంధించి తెలంగాణ T20కి సంబంధించి CV ఆనంద్, అదేవిధంగా అంబటి రాయుడు, వెంకటేష్ వీరి చేతుల మీదుగా లోగోలు ప్రారంభించినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే కీలకంగా స్థానిక ఆటగాళ్లను ప్రోత్సహించడం, వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం, సో జాతీయ స్థాయిలో IPL లో మరి ముఖ్యంగా భారత జట్టు తరపున ఆడేటువంటి అవకాశాన్ని ఈ ప్లాట్ఫామ్ నుంచి యూజ్ చేసుకునే విధంగా ఇక్కడి నుంచి తయారు చేసే విధంగా కీలకంగా ప్రవేశపెట్టారు తెలంగాణ T20 మ్యాచ్లు. ఈ నెల 21 నుంచి సో జూలై వరకు కూడా ఈ మ్యాచ్లు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ని కూడా మనం గమనించినప్పుడు జూన్ 21 నుంచి జూలై 11 వరకు ఈ లీగ్లు జరగబోతున్నాయి. అన్ని మ్యాచ్లు కూడా ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలోనే నిర్వహించేటువంటి అవకాశం, షెడ్యూల్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే తెలంగాణలో క్రికెట్ కి సంబంధించినటువంటి అభిమానులు మాత్రమే కాదు, ఆడాలి అనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్, స్థానికంగా ఉన్నటువంటి ఆటగాళ్లను వారిలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీసేటువంటి కీలకమైనటువంటి వేదికగానే భావించాలి. అయితే ఈ వేదికలో భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మెరవడం మాత్రం కొంతవరకు
హిస్టరీ గాని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే భారత జట్టు తరపున ఐపీఎల్ తరపున ఆడినటువంటి ఆయన తనకంటూ ఒక ఫామ్ ను నెలకొల్పారు. అదేవిధంగా ఐకానిక్ ప్లేయర్ గా కూడా తనకంటూ ఒక హిస్టరీని క్రియేట్ చేసుకున్నటువంటి ఆయన ఇప్పుడు స్థానికంగా జరగబోతున్నటువంటి ఆటలో ఏ విధంగా ఆడబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే టీమిండియా తరపున ఆయన T20కి ఆడాల్సి ఉంది. ఐర్లాండ్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నటువంటి ఆయన సో ఏ విధంగా ఇటువైపు రాబోతున్నారు, తెలంగాణ T20లో ఆయన పార్టిసిపేట్ చేస్తారా, ఆడుతారా లేదా కొన్ని మ్యాచ్లకి దూరం కాబోతున్నారా అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 33 లక్షలకి మాత్రం తిలక్ వర్మను మెదక్, పాలమూరు, నల్గొండ జట్లు పోటీగా వేసినటువంటి వేలంలో మెదక్ ఫార్మన్స్ మాత్రం పూర్తి స్థాయిలో ఈ మెదక్ ఫాల్కన్స్ 33 లక్షలకు తిలక్ వర్మను దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. మిగిలిన ప్లేయర్స్ కూడా అదే ఫామ్ లో కొనసాగుతున్నారు. వారికి సంబంధించినటువంటి వేలం కూడా దాదాపు ఖాయంగా కనబడుతుంది. సో 24 గంటల్లో దాదాపు ఇంత భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్లు రావడం, దాంట్లో స్క్రూటినీ చేయడం, కొంతమంది ప్లేయర్స్ ని మాత్రమే షార్ట్ లిస్ట్ చేయడం, హెచ్సిఏ మాత్రం భారీ ప్రక్రియని చేపట్టిందని చెప్పుకోవాలి. మొత్తం మీద రేపు గ్రౌండ్ లో స్థానిక ఆటగాళ్లతో తిలక్ వర్మ ఏ విధంగా మెరవబోతున్నారు అనే దానిపైన మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.